ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ దినం దేవుని వాక్యమును వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం ప్రభు మనకు అనుగ్రహించి గడిచిన దినమంతా కూడా ఆయన కృపారేఖల క్రింద మనల్ని భద్రపరిచి మనల్ని పోషించి మనకు ఆరోగ్యమును నెమ్మదిని అనుగ్రహించి ఈ నూతన దినములో ఆయనను స్తుతించగలిగిన వాక్యమును ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రభు చూపిస్తున్న కృప కొరకు, ఆయన దయ కొరకు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా మన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించే భాగ్యమును ప్రభు మనకి ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, 10 నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యెషయా గ్రంథము, యెషయా పుస్తకము 55వ అధ్యాయము 7వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము కదా, భక్తిహీనులట తమ యొక్క మార్గములను, తమ యొక్క చెడు నడతలను, దేవునికి విరోధమైనది, దేవునికి అసహ్యకరమైనది, దేవునికి కోపము పుట్టించేటువంటి ఆ చెడు నడతలను, ఆ భక్తిహీనమైన మార్గములను విడువవలెను. దుష్టులు తమ యొక్క దుష్ట తలంపులను, దుష్ట ఆలోచనలను, దుష్ట క్రియలను వాటన్నిటిని కూడా మానవలను, వాటన్నిటిని విడిచిపెట్టవలెను. ఆ విడిచిపెట్టట దేవుని వైపు వారు తిరిగినప్పుడు, దేవుని వైపు తమ మనస్సును నిలిపి, దేవుని మీద తమ మనస్సును నిలిపి, దేవుని మీద భయం కలిగి, దేవుని యొక్క వాక్యమునకు లోబడి దేవుని సన్నిధానంలో వారు నడుచుకునేటప్పుడట దేవుడు వారిని క్షమించును, దేవుడు వారిని బహుగా వారి యందు జాలిపడును అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ చివరి దినాల్లో దేవుని వైపు మనము తిరిగేటువంటి వారులుగా మనం ఉండాలి. మన దుష్ట క్రియలు, దుష్ట తలంపులు, భక్తిహీనమైనటువంటి అనేకమైనటువంటి దేవునికి విరోధమైన మార్గములను మనం విడిచిపెట్టి, దేవునికి అసహ్యకరమైనది, దేవునికి విరోధమైనది, దేవునికి కోపము పుట్టించేటువంటి భక్తిహీనమైన మార్గమును, భక్తిహీనమైనటువంటి ఆ దుష్ట మార్గమున, దుష్ట తలంపులనట మనం విడిచిపెట్టి ఆయన వైపు మనము తిరగాలి అని మనం చూస్తున్నాం. ఆయన వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో, ఆయన మీద ఎప్పుడైతే మన మనస్సును నిలుపుతామో, మన తలంపులను ఎప్పుడైతే దేవుని మీద మనం నిలుపుతామో, పైనున్న వాటిని కొరకు ఎప్పుడైతే మనం ఆశించి పరలోక సంబంధమైన వాటి నిమిత్తం ఎప్పుడైతే మనం ప్రయాసపడుతూ ఉంటామో, దేవుడు మనల్ని కరుణించి దేవుడై ఉన్నాడు, మన యందు జాలిపడు దేవుడై ఉన్నాడు, మన మీద కోపపడక మనల్ని క్షమించి ప్రతి దోషము నుండి, ప్రతి బలహీనత నుండి, ప్రతి విధమైనటువంటి అపవాది శక్తుల మీద నుండి మనల్ని విడిపించి మనకు విజయమునిచ్చి మనల్ని నడిపించే దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనలో కనబడేటువంటి ఆ భక్తిహీనమైనటువంటి మార్గములను మనం విడిచిపెట్టేటువంటి వారులముగా ఉండాలి. భక్తి చేయటము తెలిసి, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని తెలిసి కూడా అలాగ నడవకపోవటమే భక్తిహీనత. దేవునికి లోబడాలని తెలిసి, దేవునికి భయపడాలని తెలిసి, దేవునికి ఈ విషయంలో కోపం వస్తుంది, ఇలాగున నేను నడిస్తే దేవునికి నచ్చదు, ఇలాగున నడవద్దని దేవుని వాక్యం నాకు ప్రకటింపబడింది, దేవుని యొక్క ఆజ్ఞలు ఈ విధముగా చెబుతున్నాయని మనకు సమస్తమును కూడా మనం గ్రహింపు కలిగి ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో ఆ వ్యక్తి భక్తిహీనుడిగా పిలువబడుచున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది, మనము కూడా అనేక మార్లు దేవునికి విరోధమైన కార్యమని తెలిసిన, ఈ విషయంలో దేవునికి కోపము కలుగుతుందని తెలిసిన అనేక మార్లు మన భక్తిహీనత మూలముగా, మన బలహీనతల మూలముగా, అనేకమైనటువంటి మన తొందరపాటు స్వభావముల మూలముగా దేవునికి
లోబడక, దేవునికి భయపడక, పాపమును ప్రేమించి, లోకమును ప్రేమించి, లోకాశల వైపు, శరీరాశల వైపు, దేవునికి కోపము పుట్టించేటువంటి వాటి వైపు మన మనస్సును మనం నిలుపుతూ ఉంటాం. ఈ రోజుల్లో దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించినట్లు, ఆయనకిష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవిస్తూ దేవుని యొక్క కనికరమును మనం పొందుకొని, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదమును మనం పొందుకునే నిమిత్తమై మన దుష్ట తలంపులను, మన భక్తిహీనమైన మార్గములను మనము విడువవలెను అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనేక మంది రోజుల్లో వారి దుష్ట తలంపుల వలన దేవుని యొక్క కనికరమునకు దూరం అవుతున్నారు. వారి యొక్క సోకి ఆలోచన చొప్పున వారి యొక్క భక్తిహీనమైనటువంటి ఆ మార్గములో విడిచిపెట్టకపోవటం మూలముగా దేవుని యొక్క కృపకు, దేవుని కనికరమునికి రోజున అనేక మంది దూరం అవుతున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఆ భక్తిహీనమైన మార్గములను, దుష్ట స్థలంపులను మనం విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని మనం పొందుకొనగలుగుతాం. దేవుని వాత్సల్యమును మనం పొందుకొనగలుగుతాం. ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమకు మన పాత్రలముగా ఎంచబడగలుగుతాం. కనుక అట్టి కృపటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి, ఒకవేళ మనల భక్తిహీనమైన మార్గములు, దుష్టుని యొక్క తలంపులు, దేవునికి విరోధమైన తలంపులు మనలో ఉండినట్లయితే వాటన్నిటినీ దేవుడు తన కృపచేత, తన దయచేత మనకు వాటన్నిటి మీద నుండి విడుదలనిచ్చి దైవచిత్తానుసారమైన మార్గములో దేవునికి ఇష్టలుగాను మనలను అంతము వరకు నడిపించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడు, భక్తిహీనులు తమ మార్గములను, తమ యొక్క దుష్ట మార్గములను విడువవలెనని, దుష్టులు తమ యొక్క తలంపులను మానవలను, దుష్ట తలంపులను మాలో మానుకొనవలెనని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఇక మీదట భక్తిహీనులముగా మేము నడుచుకునక, భక్తిహీనమైన మార్గంలో మేము నడవక, దుష్టులుగా దుష్ట తలంపులను కలిగి మేము నడుచుకునగా, నీ ఆలోచన చొప్పున, నీ ఉద్దేశము చొప్పున మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించండి. కృపచేత, దయచేత నింపి మీ నిత్య రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి, నీ ఆలోచన చొప్పున మా యొక్క దృష్టి నిలిపి, మాకు ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించి మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ దినమంతా నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ వాత్సల్యమును, నీ కృపాక్షేమములను మా వెంట ఉంచి మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి.